హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ గురించి చెప్పాను మీకు. ఇప్పుడు ఇది నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ గురించి చెప్పబోతున్నాను. చూడండి, ఈరోజు టాపిక్లోకి వెళ్తున్నాను. చూడండి, ఇప్పుడు రూట్ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే రూట్ 10 తీసుకుందాం ఫస్ట్. అంటే దీనికి దగ్గరలో ఉన్న స్క్వేర్, అంటే తక్కువైనా కానీ ఎక్కువైనా కానీ దీనికి దగ్గరలో ఉన్న స్క్వేర్ తీసుకోవాలి. 2 2 జా 4 అంటే ఎక్కువైపోతుంది. సో 9 తీసుకుందాం ఫ్రెండ్స్. 3 స్క్వేర్ 9. 9 ఎక్స్ట్రా ఎంత ఉంది ఫ్రెండ్స్? ఎక్స్ట్రా ఉంది కాబట్టి ప్లస్ ఎంత ఉంది? 1. సో 9 ఎట్లా రాసుకోవచ్చు? 3 స్క్వేర్ 9 కాబట్టి 3. ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్, ప్లస్. ఎంత డిఫరెన్స్? ఇది డిఫరెన్సేగా ఫ్రెండ్స్. డిఫరెన్స్ ఎంత? 1. దీనికి డబల్ బై దీనికి డబల్. 3 × 2 3 + 1/6 = 3 + 1/6 అంటే ఆన్సర్ వచ్చేసరికి 0.16 వస్తుంది ఫ్రెండ్స్. మనం దీన్ని యాడ్ చేస్తే 3.16 వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 23. దీనికి 2 ఉన్నాయి. 4 4 జా 16 తీసుకోవచ్చు. 4 4 జా 16 ఉంది, 25 ఉంది. కానీ ఈజీగా అయిపోయేది 25 కాబట్టి 5 స్క్వేర్ కాబట్టి 5 స్క్వేర్ 25 తీసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకనంటే తక్కువ డిఫరెన్స్లో తీసుకుంటే తొందరగా అయిపోయేది. -25కి మైనస్ ఎంత తీసుకున్నాం అంటే ఇక్కడ దీనికన్నా మనం ఇక్కడ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి మైనస్ ఎంత? 2. అంటే ఇప్పుడు ఇది 23 అయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు 25ని 5గా రాసుకోవచ్చు. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్. డిఫరెన్స్ ఎంత ఫ్రెండ్స్? 2 బై దీనికి డబల్ అంటే 5 × 2. ఓకేనా ఫ్రెండ్స్? 5 - 2/10 అంటే 5 - 2/10 అంటే 5 + 0.2. సారీ ఫ్రెండ్స్, 5 - 2/10 కాబట్టి 5 - G/2 అంటే 5 - G సారీ 5 ఇక్కడ రాస్తున్నాను చూడండి. 5 - 0.2 అంటే 4.8 అని ఫ్రెండ్స్. అంటే 2/10 డివిజన్ చేస్తే 0.2 వస్తుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్. 5 - 0.2 అంటే 4.8 వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. √57. √57 అంటే దగ్గరలో 8 8 జా 64 ఉంది. 64 - 7 అంటే 64 నుంచి 57 తీసేస్తే డిఫరెన్స్ 7 వస్తుంది. మనం ఎక్కువ తీసుకున్నాం కాబట్టి మైనస్. 64ని ఎలా రాసుకోవచ్చు? 8 మైనస్ ఉంది కాబట్టి మైనస్. డిఫరెన్స్ 7 బై దీనికి డబల్ కాబట్టి 8 × 2 అంటే 8 - 7/16. 8 - 7/16 అంటే 8 - 0.43. 7/16ని డివిజన్ చేస్తే 0.43 వస్తుంది ఫ్రెండ్స్. 8 - 0.43 చేస్తే 7.57 వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ √93 చూద్దాం ఫ్రెండ్స్. దీనికి 10 స్క్వేర్ దగ్గరలో ఉంది కాబట్టి 10 స్క్వేర్ 100. ఇది తక్కువ ఉంది కాబట్టి మైనస్ ఎంత? 7. 100ని ఎట్లా రాసుకోవచ్చు ఫ్రెండ్స్? 10 మైనస్ ఉంది కాబట్టి మైనస్. 7 డిఫరెన్స్ కాబట్టి 7 బై దీనికి డబల్ అంటే 10 2 జా 20. 10 - 7/20 అంటే 0.35. 10 - 0.35 అంటే 9.65. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఒక రకమైన ఇది ఇప్పుడు దాకా ఒక నెంబర్ చూసాం. కొద్దిగా 100ని దాడదాం. అది కూడా ఒకటే ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. 103 100 అంటే ఇది కూడా 10 స్క్వేర్కి దగ్గరగా ఉంది కాబట్టి 100 తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎక్స్ట్రా ఉంది ఇది ప్లస్. సో 100 + 3 103 సరిపోయింది. 100ని ఎట్లా రాసుకోవచ్చు ఫ్రెండ్స్? 10 ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. డిఫరెన్స్ 3 బై దీనికి డబల్ అంటే 20. 10 2 జా 20. దీనికి డబల్ అన్నాం కదా ఫ్రెండ్స్, అందుకని 10 2 జా 20.
10 ప్లస్ 3/20 వచ్చేసి 0.15 ఈజ్ ఈక్వల్ టు 10.15 వచ్చింది. అంటే ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ 3/20 డివిజన్ చేస్తే 0.15, ఈ రెండింటిని ఎడిషన్ చేస్తే 10.15. నేను చెప్పిన నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ టాపిక్ మీకు అర్థమైందని కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోని చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్లో పెట్టుకోవడం మర్చిపోకండి. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే నేను చెప్పిన ప్రతి కంటెంట్ మీకు చేరుకోవడానికి ఈజీగా ఉంటుంది, మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.